మందు దుకాణాలకు పోవుడు, పైసలిచ్చుడు, నచ్చిన బ్రాండ్ కావాల్సినంత మందు తెచ్చుకోవచ్చు. దోస్తులతోని చుట్టాలతోని కూర్చొని పుర్సత్తుగా తాగొచ్చు. చేతిలో పైసలు ఉంటే చాలు మందు దుకాణాలకు రావద్దు అనేటోళ్ళు ఉండరు, మందు తాగొద్దు అనేటోళ్ళు ఉండరు. ఇదంతా మన దగ్గర. కానీ ఇగో గీడ ఉత్త పైసలుంటే సరిపోదు, మందు కొనాలంటే ఆధారం కరెక్ట్ కూడా ఉండాల్సిందే పక్క. ఇంతకు ఏడా అంటే ఎక్కడిది తమిళం మందు బాబులకున్న రాంది దునియా మీద ఎవ్వరికి లేకుండా ఉండొచ్చు పోండ్రి. ఏందనుకుంటారు ఇక ఇప్పటి సంది జేబులో పైసలు ఉండగానే సరిపోదుళ్ళు. చేతుల మందు బాటలు పడాలంటే ఆధారం కార్డో లేకుంటే ఓటర్ కార్డో డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఉండాల్సిందే పక్క. తమిళనాడులో కొత్త సీఎం విజయ్ సార్ పట్టుకొచ్చిన కొత్త రూల్ ఇది. ఈ కాంచి నిండా 21 ఏళ్ళు నిండిన వాళ్ళకే మందు అమ్మాలనేటి కండిషన్లు పెట్టిరు తమిళనాడు సర్కారు వాళ్ళు. ఇంత మునుపు 18 ఏళ్లే ఉండే, ఇక ఇప్పుడు దాన్ని ఇంకో 3 ఏళ్లకు పెంచి 21 ఏళ్ళు చేసిరు అన్నట్టు. వాళ్ళకి ఎంత వయసు ఉందనేది ఉత్తగా చెప్తే అర్థం కాదు కదా. అందుకనే ఇగో ఇట్లా మందు బాటల కోసం వచ్చిన వాళ్ళు ఆధారం కార్డో ఏదో ఒక ప్రూఫ్ పట్టుకొని రావాలనేది కండిషన్ పెట్టిలు అన్నట్టు. లేకుంటే మనోళ్ళ తెలివి చిన్నగుంటదా? మందు బాటల కోసం ఇంకో 2-3 ఏళ్ళు ఎక్కువ చెప్పినా చెప్తారాయే. అందుకనే ఇగో ఇటువంటి కండిషన్లు. ఒక వైన్స్లే కాదు, బార్లు పాపులకు కూడా ఇదే రూల్. మళ్ళా చిన్న చిన్న పొలగాలు తాగుతులు పానాల మీదకి తెచ్చుకుంటూ అట్లా కాకుండా చేయాలనేది అక్కడ సర్కారు వాళ్ళ ఆపోచన అన్నట్టు. అంతేకాదు బళ్ళు గుళ్ళకు దగ్గర పట్లున్న మందు దుకాణాలు వైన్సులు తీసేయాలనేటి కండిషన్ సీఎం సార్ తొలతనాడే పెట్టే అట్టిప్పుడు ఇదన్నట్టు. మళ్ళా టైం అంటే టైమే, పైటీలు 12ంటికి తెరవాలి, రాత్రి 10 సెటల్ కిందికి గుంజాలి. ఏమైతుందిలే అని లాపర్వా చేస్తే లాగులు పలుకుడైతే పక్కారట. ఇగిట రోజుకో తీరుగా మందు బాబులకు కండిషన్లు పెడుతుండేటాళ్లకు నువ్వేంది సారు మా మీద పడ్డావు, మనసారా మమ్మల్ని ఇంత మందు తాగనియవా ఎట్టా అని తమిళ కస్టమర్లు ఎంత ముత్తుకుంటుందో ఏమో పోండ్రి.